ఏలూరు జిల్లా నూజివీడులోని కొత్తపేటలో రవీంద్ర అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ కేసు విషయంలో పోలీసులు రవీంద్రను స్టేషన్కు పిలిచి కొట్టారని, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ కారణంతోనే రవీంద్ర ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. రవీంద్ర మృతికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. పిలగల రవీంద్ర సభ్యాన్నమని ఇడిపిస్తుంటే మాబన్న కుర్రోడు అబ్బాయి అన్నయ్య కొడుకు జాని అన్న కొడుకు ఇంటికాడ నేను మొహం కడుక్కుంటుంటే వేరే బండి మీద వెళ్తుంటే ఆపి లోపల తీసుకెళ్ళి కర్రలతో ఎర్రకొట్టేశారండి. ఏడిపిస్తానండి. మెయిన్ వ్యక్తి నాగరాజు మెయిన్ వ్యక్తి. ఆయన ఏదో వీడియో కాల్ ఉందని చెప్పి చూపించాను వాళ్ళకి. అదంతా ప్రూఫ్ కాదండి, అదంతా మామూలు కాదు అసలు. ఆయన వల్ల అండి పోలీసు వారు తీసుకెళ్ళారు, వీళ్ళు కేసు పెట్టి తీసుకెళ్ళారు. తీసుకొచ్చి 10:30కి నాకు అప్పు చెప్పారు, పొద్దున్న తీసుకెళ్తా అని చెప్పారు. నైట్ ఏమో ఎండుమిరకాయలు పచ్చిమిరకాయలు బాగా కొట్టారంటండి, చెత్త కొట్టేశారు. మామయ్య కానిస్టేబుల్ కొట్టారంటండి. మామయ్య ఇంకా నాకు 5 రోజులు కోటింగ్ ఉందంట మామయ్య అన్నాడు. నువ్వేం చేసుకోమాకరా, వచ్చి నేను మాట్లాడతాను, టిఫిన్ అమ్మా అని ఇల్లు వచ్చేప్పటికి ఇది జరిగిందండి. ఎవరో ఇంటికి వెళ్ళి నాగరాజు అన్న అబ్బాయి చెప్పాడంట వాళ్ళకి, ఆ పిల్లప్పుడు బాబాయ్ వాళ్ళకి చెబితేనండి వాళ్ళు పట్టుకుని ఓ రోజు పట్టుకుని కొట్టారు, చేశారు, కట్టేశారు. అలా కారం కొట్టారు, కారం పోసారు, తప్పైంది కాళ్ళు పట్టించారు, పట్టుకున్నాడు ఉనిపెట్టారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ పట్టుకొని కట్టేసి కొట్టి కారం పోసి కొట్టి వాటర్ పడేలాగా మళ్ళీ పోలీసులు పిలిచి అప్పుడు చెప్పారు. పోలీసు వాళ్ళు కొట్టారంట. నీకు ఆ పోలీసు వాళ్ళు అసలు తీసుకొచ్చి మళ్ళీ నీకు 4 రోజులు మళ్ళీ కోటింగ్ ఉంది అన్నారంట. అది నాగరాజు ఇంటికి వెళ్ళి చెప్పాడంటండి. అది మీ అమ్మాయిని అంటే ఆగం చేస్తున్నాడు అది. నేను ఇంట్లో ఉన్నానండి. వాళ్ళు దెబ్బలు నేను తిన్నానండి, నన్ను ఇల్లు కొట్టారు వాళ్ళు కొట్టారు అన్నాడండి. 2 రోజులు కొట్టారు, కారం పోచారు, మళ్ళీ పోలీసు వాళ్ళకి అప్పచెప్పి పోలీసు వాళ్ళు కొట్టారు. నేను ఈ దెబ్బలు ఆ దెబ్బలు నేను తినలేను అన్నాడండి. ఆ మాట అన్నాడండి. నేను చచ్చిపోతాను అన్నమాట నాతో అన్నానండి.